అందరికీ నమస్కారం అండి. ఈ రోజు మన నెల్లూరు జిల్లాలో సచివాలయ ఉద్యోగ సంఘాలు ఎవరైతే ఉన్నారో సంఘ నాయకులందరూ కూడా ఒక తాటి మీదకు వచ్చి మనం 6 సంవత్సరాలు పూర్తి చేసుకున్నాం కాబట్టి 6 సంవత్సరాలు పూర్తి చేసుకున్న ప్రతి సచివాలయ ఉద్యోగికి ప్రమోషన్ కల్పించిన పక్షంలో ప్రతి సచివాలయ ఉద్యోగికి ఆటోమేటిక్ అడ్వాన్స్ స్కీమ్ అనేది వర్తింప చేయాలి. కాబట్టి అక్టోబర్ నెలలో మనము సచివాలయ ఉద్యోగులందరూ కూడా అక్టోబర్ నెలకే 6 సంవత్సరాలు పూర్తి చేసుకున్నప్పటికీ ఈ రోజు కూడా మనకి ఆటోమేటిక్ అడ్వాన్స్ స్కీమ్ గురించి స్పష్టత ప్రభుత్వం నుంచి కానీ ప్రభుత్వ అధికారుల నుంచి కానీ ఎటువంటి స్పష్టత రాలేదు. కావున ఈ రోజు లాస్ట్ వారంలో లాస్ట్ మండేలో గ్రీవియన్స్ కి సంబంధించి ఒక వింత పత్రాన్ని మనం ఇవ్వడం జరిగింది. దాని ఫాలోఅప్ యాక్షన్ గా ఈ రోజు ఎంప్లాయీ గ్రీవియన్స్ డేకి కలెక్టర్ గారికి మళ్ళీ ఒకసారి ఫాలోఅప్ యాక్షన్ గా ఈ రోజు ఆటోమేటిక్ అడ్వాన్స్ స్కీమ్ గురించి వింత పత్రాన్ని అందజేయడం జరిగింది. ఆటోమేటిక్ అడ్వాన్స్ స్కీమ్ తో పాటు ఎస్సీఆర్ కి సంబంధించి ఏ విధంగా గ్రౌండ్ లెవెల్లో ఒత్తిడి తీసుకొస్తున్నారో వాటికి సంబంధించిన అంశాలపై డెప్యుటేషన్ అంశాలు డెప్యుటేషన్స్ రాష్ట్రంలో సుమారు 5,374 మందికి డెప్యుటేషన్ ఇచ్చినారు. సో ఆ డెప్యుటేషన్ అన్ని కూడా అక్కడ అత్యంత అవసరమైన పరిస్థితి ఉన్నప్పుడు ఆ డెప్యుటేషన్ ప్రాతిపదికన కాకుండా ఏదైతే మనకి పర్మనెంట్ సొల్యూషన్ అయినా ప్రమోషన్ల కింద చూపించకుండా డెప్యుటేషన్లు ఏ విధంగా ఎందుకు ఇచ్చారు అని కూడా ఈ రోజు కలెక్టర్ గారి దృష్టికి తీసుకెళ్లడం జరిగింది. జిల్లాలో ఏవైతే డెప్యుటేషన్లు ఇచ్చినారో ఆ డెప్యుటేషన్ సంబంధించి రద్దు చేయాలని కూడా కోరడం జరిగింది. సో డెప్యుటేషన్లతో పాటు ఇక్కడ డెప్యుటేషన్ లో కూడా ఒక గందరగోళమైన వాతావరణాన్ని సృష్టించే పరిస్థితులు ఏర్పడ్డాయి. ఒక శాఖలోని ఉద్యోగులకు ఇంకొక శాఖలో డెప్యుటేషన్లు అనేవి ఇచ్చున్నారు. కాబట్టి అవి ఏ విధంగా ఇచ్చారు, సో అక్కడ ఏ విధమైన ఎటువంటి ట్రాన్స్పరెన్సీ లేకుండా నో ఆప్షన్ ఉన్న వాటిని మాత్రమే నో ఆప్షన్ బేసిస్ సీనియారిటీ లిస్టును గానీ ర్యాంకులను గానీ పరిగణలోకి తీసుకోకుండా ఓన్లీ నో ఆప్షన్ బేసిస్ చేసుకుని ఏ విధంగా డెప్యుటేషన్లు ఇస్తారు అనే అంశాన్ని కూడా సార్ దృష్టికి తీసుకోవడం జరిగింది. ఒకవేళ డెప్యుటేషన్లే మేము వద్దు అంటున్నాము, ఒకవేళ మీరు డెప్యుటేషన్లు ఇచ్చారు, ఆ డెప్యుటేషన్లు ఇచ్చే క్రమంలో ఏ విధమైన పద్ధతిని మీరు ఫాలో అయ్యారు, అక్కడ పారదర్శకత మిస్ అయింది అనే అంశాన్ని కూడా సార్ దృష్టికి తీసుకోవడం జరిగింది. సారు ఒకసారి దీన్ని రాష్ట్రంలోని ఎవరైతే డిపార్ట్మెంట్ వాళ్ళు ఉన్నారో వాళ్ళ దృష్టికి కూడా తీసుకోండి, మాకు సంబంధించి లోకల్ గా మేము ఏ వరకు చేయగలమో అంతవరకు మేము సాల్వ్ చేస్తామని తెలియజేశారు. ఆటోమేటిక్ అడ్వాన్స్ స్కీమ్ గురించి కూడా జిల్లాలో అందరికీ ఒకటేసారి ఆటోమేటిక్ అడ్వాన్స్ తక్షణమే ఈ ఆటోమేటిక్ అడ్వాన్స్ స్కీమ్ సంబంధించి జెడ్పీసీఓ గారిని జిఎస్డబ్ల్యూఎస్ సంబంధించి ఎవరైతే లీడ్ చేస్తున్నారో ఇన్ఛార్జిగా తీసుకున్నారో మేడం గారిని పిలిచి వెంటనే ఆటోమేటిక్ అడ్వాన్స్ స్కీమ్ గురించి జిల్లాలో అందరికీ ఒకటేసారి ఇంప్లిమెంట్ అయ్యేలాగా చూడండి అని పాజిటివ్ గా రెస్పాండ్ అయ్యారు. చాలా సంతోషం. నిజంగా ఇప్పుడు ఏదైతే పాజిటివ్ గా రెస్పాన్స్ ఇచ్చారో ఆ పాజిటివ్ రెస్పాన్స్ అనేది త్వరగా ఇంప్లిమెంట్ అవ్వాలని, ఆ పాజిటివ్ రెస్పాన్స్ గతంలో లాగా నెలలు ఇప్పుడు అక్టోబర్ నుంచి సుమారు 9 నెలల కాలం గడిచింది. సో అలాగా కాలం గడవకుండా నెలలు గడవకుండా ఒక 10-15 రోజుల్లో ఇంప్లిమెంట్ అవ్వాలని మేమందరం కూడా మీడియా ముఖంగా కోరుతున్నామండి. దాంతో పాటు ఈ డెప్యుటేషన్స్ ఏవైతే ఉన్నాయో ఆ డెప్యుటేషన్స్ కూడా వెంటనే రద్దు చేయాలని కోరుతున్నాము. అండ్ రీసెంట్ గా మనకి సంబంధించి మనకు గౌరవ సోషల్ వెల్ఫేర్ మినిస్టర్ గారు అండ్ జిఎస్డబ్ల్యూఎస్ మినిస్టర్ గారు ఒక అంశాన్ని ప్రెస్ మీట్ ద్వారా ఒక అంశాన్ని తెలియజేశారండి. మేము వారి సంక్షేమం గురించి చాలా పాటుపడుతున్నాము అని వారు 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 అనే పదాలు చాలా సార్లు అనేక సందర్భాల్లో వాడడం జరిగింది. ఇక్కడ ఒకటే అంశాన్ని మేము గుర్తు చేస్తున్నామండి. వారు 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 అనేది ఇక్కడ జిఎస్డబ్ల్యూఎస్ మినిస్టర్ గారు సో డిపార్ట్మెంట్ హెడ్ గా ఉన్నారు. సో ఇప్పటికైనా నిజంగా ఓన్ చేసుకుని ఉంటే వారు అనేది కాదు మా ఉద్యోగులు అనేది రావాలి. నిజంగా మా సంక్షేమాన్ని మీరు కోరుకుని ఉంటే సుమారు ఇప్పటికీ ప్రభుత్వాన్ని ఫామ్ చేసి 2 సంవత్సరాలు అవుతుందండి. 2 సంవత్సరాలు అవుతున్నప్పటికీ ప్రమోషన్ ఛానళ్ల మీద కనీసం క్లారిటీ ఇవ్వలేదు. మీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడంలో కీలక పాత్ర వహించిన వాళ్ళల్లో మా సచివాలయ ఉద్యోగులు కూడా ఉన్నారు. సో సచివాలయ ఉద్యోగులు అందరూ కూడా ప్రభుత్వాలు మారితే మా భవిష్యత్తులు మారుతాయి, మదర్ డిపార్ట్మెంట్స్ తో మమ్మల్ని మెర్జ్ చేస్తారు అని అనేక ఆశలతో గవర్నమెంట్ ఫార్మేషన్ లో మా సచివాలయ ఉద్యోగులు కూడా 70% మెంబర్స్ వరకు కీలక పాత్ర వహించారు. ప్రభుత్వాన్ని ఫామ్ చేసి ఇప్పటికి 2 సంవత్సరాలైనా ప్రమోషన్ మీద క్లారిటీ లేదు. నిజంగా సంక్షేమాన్ని కోరుకొని ఉంటే ఈ పాటికి ఆ క్లారిటీ వచ్చి ఉండాలి. ఆటోమేటిక్ అడ్వాన్స్ స్కీమ్ గురించి అండి. సో ఇప్పుడు 9 నెలలు గడుస్తోంది. సో నిజంగా మా సంక్షేమాన్ని మీరు కోరుకొని ఉంటే ఏ గవర్నమెంట్ ఎంప్లాయ్ అయినా కూడా గవర్నమెంట్ వ్యవస్థలో 6 సంవత్సరాలు పూర్తి చేసుకుంటే ఆటోమేటిక్ అడ్వాన్స్ స్కీమ్ అనేది వర్తింప చేయాలి. సో నిజంగా మా సంక్షేమాన్ని కోరుకొని ఉంటే ఈ పాటికి ఆటోమేటిక్ అడ్వాన్స్ స్కీమ్ గురించి మాకు క్లారిటీ ఇచ్చుండేవాళ్ళు. 9 నెలలు గడిచినా మేము ఈ రోజు రోడ్డు మీదకి వచ్చే పరిస్థితి వచ్చినప్పటికీ కూడా ఇప్పటికీ కూడా క్లారిటీ లేదు. మా ఆటోమేటిక్ అడ్వాన్స్ స్కీమ్ మేము గుర్తు చేస్తే గానీ మీకు గుర్తురాని పరిస్థితి. ఒక్కసారి మీరు ఆలోచించండి. నిజంగా మా సంక్షేమాన్ని మీరు కోరుకున్నారా? మా సంక్షేమాన్ని మీరు కోరుకుని ఉంటే మీరు ప్రెస్ మీట్లు పెట్టి చెప్పాల్సిన అవసరం లేదు. మాది నిజంగా ఇప్పుడు ఏవైతే ఆర్థికేతర అంశాలు ఉన్నాయో వీటన్నిటి మీద స్పష్టత తీసుకొచ్చి మాకు నిజంగా సంక్షేమం చేకూరేలా చేస్తే ప్రెస్ మీట్లు పెట్టి మీ గురించి మేమే మీడియా ముఖంగా తెలియజేస్తామని మీకు తెలియజేస్తున్నామండి. సో త్వరలో మావన్నీ కూడా
మా ఇష్యూస్ అన్ని కూడా సాల్వ్ చేస్తారని ఆశిస్తున్నాను. ధన్యవాదాలు.